ఎందుకు సునీల్‌ని ఎందుకు తీసుకున్నారు? అది యాక్చువల్‌గా ఫస్ట్ చెప్పాలంటే ఇంకొక ఆర్టిస్ట్ అండి. ఎవరు? అది రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకున్నారు ఓకే. ఫస్ట్. హ్మ్. అది తర్వాత బడ్జెట్ ఇష్యూస్ అవి ఇవి ఉన్నప్పుడు మళ్ళీ సునీల్ అనుకొని అప్పుడు సునీల్ 5, 6 సీన్‌ల వేషాలే చేస్తున్నాడు. అవునవును. ఫుల్ అవును. లెంగ్త్ అవును. రోల్స్ చేయలే అప్పటికి. అవును. అప్పుడు 5, 6 సీన్‌ల్లో బాగా చేసిన వ్యక్తి 500 సీన్‌లైనా బాగా చేస్తాడు. హ్మ్. సింపుల్. హ్మ్. హ్మ్. అది ఇప్పుడు నెక్స్ట్ యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోతాడు. హ్మ్. ఇప్పుడు ఫ్రెష్‌గా వస్తున్నాడు అని చెప్పి అనుకుని పెట్టింది. నిజంగానే అతను చాలా ప్లస్ అయ్యాడు సినిమాకి. అవును. ఖచ్చితంగా. చాలా ప్లస్. అందుకని మీకు చూడండి ఏ పోస్టర్‌లో అయినా సరే హీరోతో పాటు అతను కూడా ఉంటాడు. హ్మ్. 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 ప్రతి పోస్టర్‌లో గాని ఎక్కడ తనని దానికి హీరో శ్రీకాంత్‌ని కూడా చాలా మెచ్చుకోవాలండి. కదా! ఏ హ్మ్. రోజున కూడా నేను హీరో అదేంటి ప్రతి పోస్టర్ మీద ఏదో ఇద్దరు హీరోల్లాగా హ్మ్. ఇలా చేస్తున్నారు అని ఒక్కసారి కూడా అనలేదండి తను. జనరల్‌గా హీరోలు ఆ అంటారు. అవును. అంటారండి. అవును. ఎందుకంటే నాకు అనుభవం కూడా ఉంది అలా. అంటారు. ఏంటంటే, "ఏంటండి హీరో నేనా? లేకపోతే అతనా?" అని అంటారు.